హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఖుషి పాప, నేను, సిద్ధు, ఇంకా మా తమ్ముడు అందరం కలిసి వెళ్తున్నాము. వచ్చేసాము. అది వచ్చేది మా కోసం ఖుషి చేసింది. ఏం చేస్తున్నారా? వెళ్ళిపోయాము. ఇంకా ఖుషి పాప వెళ్ళగానే స్టార్ట్ చేసింది ఆడుకోవడము. కారు వస్తుందా? అమ్మో అమ్మో అమ్మో, కారు వస్తుంది. పిన్ని మా కోసమని ఎగ్ కర్రీ ఇంకా మటన్ చేసింది. పిల్లలు మటన్ తినరని ఎగ్ కర్రీ చేసింది. తినేసి ఇంకా పడుకున్నాము. తర్వాత మార్నింగ్ లేవగానే కిచెన్లోకి వెళ్ళిపోయాను. అక్కడ స్నానానికని వాటర్ పెట్టింది, పాలు. పుష్పపు లేవగానే కంపల్సరీ మిల్క్ కావాలి, లేకపోతే ఊరుకోతాను. పప్పు చేసింది, ఇంకా రైస్ పెట్టింది. అయిపోయింది. ఇప్పుడు హాఫ్ డే స్కూల్ కదా, మార్నింగ్ వెళ్ళిపోతారు పిల్లలు, అందుకే మార్నింగే చేసింది. డుక్కు ఆల్రెడీ తినేసి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు. బస్సు వస్తుంది, అక్కడ పిన్ని బస్ ఎక్కేయడానికని వెళ్తుంది. చెర్రీ ఇంకా సిద్ధు వీళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయారు, తినేస్తున్నారు అన్నము. టిఫిన్ చేయడం ఇప్పుడు కుదరదు కదా, కొంచెం లేట్ అయిపోతుందని రైసే పెట్టింది. రైసే తింటున్నారు వాళ్ళు. తినేసి ఇంకా స్కూల్కి బయలుదేరింది చెర్రీ. ఇప్పుడు చెర్రీ 10th క్లాస్ అండి. తను ఫస్ట్ డే ఎగ్జామ్ రాయడానికని వెళ్తుంది. కాకపోతే స్కూల్ నుండి బస్సులో డ్రాప్ చేస్తారంట పిల్లలందరినీ. స్కూల్ దగ్గర దింపడానికని వెళ్తున్నారు. పుష్ప కూడా వెళ్తుంది చెర్రీతో. స్కూల్ నుండి వాళ్ళని తీసుకెళ్తారంట. మేము ఇంటి దగ్గర రెడీ అయిపోయి సెంటర్కి వెళ్దాం అనుకున్నాము. స్కూల్ నుండి చెర్రీ కాల్ చేసింది వెళ్తున్నాము అని. మేము వెళ్ళిపోయాము సెంటర్ దగ్గరికి. కాకపోతే మేము వెళ్ళేసరికి చెర్రీ లేదు అక్కడ. మేము ఫాస్ట్గానే వెళ్ళిపోయాము, కానీ మేము వెళ్ళేసరికి చెర్రీ లేదు. లోపలికి పంపించేశారంట హాఫ్ అన్ అవర్ ముందే. పిల్లలందరికీ లోపలికి వెళ్ళిపోయారు, కానీ వాచ్లు అసలు అలౌ లేవంట. చెర్రీ వాచ్ వేరే మేడం దగ్గర ఉండి తీసుకొచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసాము. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్నాము. పుష్ప ఆడుకుంటుంది జేసీబీతో. పుష్పకి జేసీబీ అంటే చాలా ఇష్టము. డుగ్గుది ఉండేసరికి తను ఆడుకుంటుంది అక్కడ. మళ్ళీ చెర్రీని తీసుకురావడానికని వెళ్ళారు. చెర్రీని తీసుకొచ్చేసారు. డుగ్గు కూడా వచ్చేసాడు. ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. లంచ్ చేస్తున్నారు ఇప్పుడు. లంచ్ కోసమని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది. చెర్రీ బాగా రాసిందంట ఎగ్జామ్ అయితే, ఆ విషయంలో మాట్లాడుతుంది. ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతున్నాము. పుష్పాపకేమో బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోయాను. లంచ్ కార్లో తినిపిద్దాం అనేసి లేట్ అవుతుంది మాకు ఇంటికి వెళ్ళడానికని. స్టార్ట్ అయిపోయామండి. ఇంటి నుండి వెళ్ళే దారిలో పొలాలు ఎంత బాగున్నాయి, చాలా గ్రీనరీ ఉంది. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది, అందుకే కొంచెం షూట్ చేశాను. చూడండి వ్యూ ఎంత బాగుందో. చాలా చల్లటి గాలి కూడా వచ్చింది, చాలా బాగా అనిపించింది నాకైతే. పుష్ప కూడా ఆడుతూ ఫాస్ట్గానే తినేసింది. ఇంకా ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసాక కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పుష్పని పడుకోబెట్టాను. తను పడుకున్నాక ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను. చాలా డస్టీగా ఉండే. ఇప్పుడు 10th క్లాస్ పిల్లలందరూ ఎగ్జామ్ బాగా రాస్తున్నారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి ఎగ్జామ్ రాసే పిల్లలందరికీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching.